రట్కా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింతోంది. ఇక అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజాపూర్ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగింది. మొత్తం 18 మంది మావోయిస్టులు, 3 పోలీసులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టుల్లో 9 మంది మహిళలు ఉన్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రైట్గా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతోంది. బీజాపూర్ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, నిన్న నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా ఇప్పటి వరకు 18 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు. దీంట్లో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇది భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మావోయిస్టులు ఎక్కువ కూడా లొంగిపోతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇది కేంద్ర కమిటీ కానీ లేదా డివిజన్ కమిటీ నాయకులు మొత్తం కూడా పూర్తిగా కూడా ఇతర రాష్ట్రాలు, ఒక ఛత్తీస్గఢ్ కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున లొంగుబాటు కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో మొత్తం ఇప్పటి వరకు అయితే 18 మంది చనిపోయినట్టుగా పోలీసులు అయితే వెల్లడించినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే ఆ మృతదేహాలతో పాటు భారీ ఎత్తున కూడా తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎల్ఎంజీ మిషన్ గన్లతో పాటు AK-47, ఇన్సాస్, అదేవిధంగా SLR లాంటి వెపన్స్, 303 లాంటి వెపన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ లో DRJ, STF, కోబ్రా బలగాలతో పాటు మరి CRPF బలగాలు కూడా పాల్గొన్నాయని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదైనా పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా పూర్తిగా కూడా మావోయిస్ట్ అంటే భారీ ఎత్తున అక్కడ ఆ PLJ కంపెనీ 1 కి సంబంధించిన బెటాలియన్ మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉందని చెప్పేసి పక్క సమాచారంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న నుంచి కూడా జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకైతే 18 మంది చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీంట్లో ఇంకా పూర్తి స్థాయి కూడా అంటే మృతదేహాలను ఇంకా గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది మావోయిస్టులకి బుల్లెట్ గాయాలని చెప్పి చెప్తున్నారు. ఈ దీంట్లో మనం చూడవచ్చు, ఈ ఎన్కౌంటర్ లో అంటే మావోయిస్టు 18 మంది చనిపోయారు. అదేవిధంగా బలగాలకు సంబంధించి 3 కూడా చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. మరో 2కి బుల్లెట్ గాయాలని వాళ్ళని బీజాపూర్ దంతెవాడ హాస్పిటల్ కి తరలించామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా కూడా ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి ఎందుకంటే నైట్ సమయం కూడా అంటే ఇప్పుడు చీకటైనా కానీ పూర్తి స్థాయిలో కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నైట్ విజన్ కు సంబంధించినటువంటి డ్రోన్లతోటి, ప్రత్యేక డ్రోన్లతోటి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే మావోయిస్టు స్పష్టంగా కదలికల ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే 10ల సంఖ్యలో మావోయిస్టులు అక్కడ ఉండడంతో అదేవిధంగా మావోయిస్టుల వైపు పోలీసులపై కూడా మావోయిస్టులు కాల్పులు చేశారని చెప్పి చెప్తున్నారు. అందులోనే 3 జవాన్లు చనిపోయారు. ఇంకా మావోయిస్టు 18 మంది చనిపోయారు. మావోయిస్టులకి ఇంకా తీవ్రమైనటువంటి బుల్లెట్ గాయాలను చాలా మంది ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు ఈ బీజాపూర్ అడవి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆ చుట్టూ ఉన్నట్టు కుగ్రామాలపై కూడా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నిన్న నుంచి ఆ గ్రామాలను మొత్తం కూడా రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది